వాట్ ఈజ్ హ్యూమన్ లైఫ్ హ్మ్. మనం అనేది తెలుసుకోవాలి అక్కడ. యెస్. ఒక అద్భుతమైన, ఒక బ్రహ్మాండమైన హీరో, హ్మ్. హాలీవుడ్ హీరో చనిపోయిన మూడో రోజు హ్మ్. నా పెట్టి ఓపెన్ చేసి చూపించండి జనాలకి. మానవ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. సో తీస్తే లక్షలాది పురుగులు ఆ! అక్కడే క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు హౌ యూ ఫీల్ అని హ్మ్. అడిగారు మమ్మల్ని. హ్మ్. ఇంకా ఫీల్ ఏంటండి, ఒక్కోడికి వాంతులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అదే లైఫ్. యెస్. మీరు ఎక్కువ ఇప్పుడు అందమైన భార్య ఉంది. అందమైన అమ్మాయిని ప్రేమించాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. సడన్‌గా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఆమె మీద యాసిడ్ పడో ఏదో పడినప్పుడు యెస్. ఆ అందాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు కూడా ఆ అమ్మాయిని ప్రేమించాలి. అవును. వాడు నిజమైన మనిషి. యెస్. అందం అయిపోయింది ఈ అమ్మాయి. చాలామంది ఉన్నారు అవును దరిద్రులు. సార్. ఉన్నారు. నా భార్య ఫస్ట్ బాగుండేది, ఇప్పుడేమో అందం తగ్గిపోయిందని వేరే అమ్మాయిని చేసుకున్నోళ్ళు. అవును. సన్నగా ఉంది, లావు అయిపోయిందని చెప్పి వదిలేసినోళ్ళు. అవును. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కర్మ. ఇక్కడి నుంచి వాడు ఏదో అనుకుంటాడు కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నాం. ఒకప్పుడు స్వర్గం, నరకం అనేవాళ్ళు. ఇప్పుడు అయన్నీ లేవు. ఇటు గేట్ బయట దాటంగానే పేపర్ రెడీగా ఉంటది. కర్మ ఫాలో అవుతుంది నిన్ను యెస్. అని.